టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వటం, రిమాండ్ విధించటం, హైకోర్టు ఆయన వేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేయటం ఇదంతా కేవలం గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. పుష్ప 2 రిలీజ్ అయ్యి 1000 కోట్లు అందుకున్నా అంత క్రేజ్ రాలేదు గానీ నిన్న అరెస్ట్ ఎపిసోడ్ మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట, మహిళ మృతి, బాలుడు ఇప్పటికీ కోమాలో ఉండటం సగటు మనిషిని బాధించే విషయాలు. దురదృష్టకర సంఘటనతో పుష్ప 2 భారీ విజయాన్ని అందుకున్నా కూడా మనస్ఫూర్తిగా టీం సంబరాలు చేసుకోలేని పరిస్థితి. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇస్తూ ఓవైపు, సక్సెస్ మీట్స్తో మరోవైపు వెడుతున్న చిత్ర బృందానికి అల్లు అర్జున్ అరెస్ట్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య జరిగిన గొడవలను పక్కన పెట్టేసి అల్లు అర్జున్ కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్ కదిలి వచ్చారు. అల్లు ఫ్యామిలీకి అండగా నిలిచారు. ఇది నిజంగానే హైలైట్ అని చెప్పాలి. అల్లు అర్జున్ రిలీజ్ అవ్వటం కన్నా కూడా మెగా అండ్ అల్లు ఫ్యామిలీ కలవటంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడానికి కారణం అల్లు అర్జున్ అని ఆమె కుటుంబ సభ్యులు కేసులు పెట్టారు. ఆ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆయన్ని నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని వార్త విన్న మెగా ఫ్యామిలీ విభేదాలను పక్కన పెట్టి చిరంజీవి, అల్లు ఫ్యామిలీని కలిసి జరిగిన విషయాలను తెలుసుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. కష్టం వచ్చినప్పుడు కలిసారనేది కాదు, ఎలా వచ్చిందో తెలియని అభిప్రాయాలను అలుసుగా తీసుకుని మెగా, అల్లు మధ్య కొన్ని శక్తులు పెద్దవిగా చూపటమే కారణం. వీరి కుటుంబాల్లో ఎప్పుడైనా ఎవరెంత ఎదిగినా చూసే మొదటి చూపు మెగాస్టార్ చిరంజీవి వైపే. ఆయనే 2 కుటుంబాలకు పెద్ద. ఇదే సత్యం. మెగా హీరోలను అల్లు అర్జున్ను సైతం చిరంజీవే చేయి పట్టి నడిపించారు. అశేష తెలుగు ప్రేక్షకుల్లో చిరంజీవి సాధించుకున్న ప్రేమ ఇందుకు కారణం. ఏపీ ఎన్నికల నేపథ్యంలో అల్లు అర్జున్ కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు. అదే వీరిద్దరి మధ్య గొడవలను పుట్టించింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇరు కుటుంబాల మధ్య ఏర్పడిన దూరం పోయినట్టే అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతికి కారణం అల్లు అర్జున్ అని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో పోలీసులు నిన్న అల్లు అర్జున్ను జూబ్లీహిల్స్లోని తన నివాసం వద్దే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ అరెస్ట్ విషయం తెలుసుకున్న మెగా హీరోలు బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. అల్లు అర్జున్ భార్యను కలిసి ధైర్యం చెప్పారు. ఇక ఇవాళ బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యే వరకు చిరంజీవి ప్రయత్నాలు చేశారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా నంద్యాల మాజీ ఎమ్మెల్యే అల్లు అర్జున్ స్నేహితుడు శిల్పా రవిరెడ్డి మాత్రం ఎక్కడా స్పందించలేదు. కనీసం అరెస్టు గురించి కూడా పట్టించుకున్నట్లు కనిపించలేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తేడాను గమనించాలి. ఇప్పటికైనా కళ్లు తెరిచి మన వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో తెలుసుకోవాలని సలహా ఇస్తున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.